ఇప్పుడు మన విజయవాడలో నవంబర్ 20 తేదీన ఏవిస్ వాస్క్యులర్ సెంటర్ గొప్ప ప్రారంభం. ఆ బాలిక వయసు 17 ఏళ్లు. కాలేజీకి వెళ్తుండడంతో తల్లిదండ్రులు ఫోన్ కొనిచ్చారు. స్మార్ట్ ఫోన్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఉండకుండా ఉంటుందా? అలానే బాలిక కూడా ఇన్స్టా వాడుతోంది. అక్కడే ఓ యువకుడు పరిచయం అయ్యాడు. ప్రేమ పేరుతో బాలికకు వలవేశాడు. ప్లాన్ ప్రకారం ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో తూతూ మంత్రంగా దండలు మార్చుకున్నారు. ఆ తర్వాత బాలికను హత్య చేశాడు. అలా మియాపూర్లో మిస్ అయిన బాలిక కథ విషాదాంతమైంది. ఇంతకీ ఏం జరిగిందో సీన్ టు సీన్ తెలుసుకుందాం. హైదరాబాద్ మియాపూర్ టీఏ నగర్కు చెందిన బాలికకు ఉప్పుగూడకు చెందిన విఘ్నేష్ అలియాస్ చింటూ అనే వ్యక్తితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. వీరి చాటింగ్ కాస్త ఎక్కువ కావడంతో కలుసుకోవాలని అనుకున్నారు. 5 నెలల క్రితం ఇద్దరు ఫలక్నామాలోని ఓ గుడి వద్ద కలుసుకున్నారు. ఆ తర్వాత కొద్ది కాలానికే విఘ్నేష్ ప్రేమిస్తున్నానంటూ ప్రపోజ్ చేయడంతో బాలిక ఓకే చెప్పింది. ఇద్దరు చాలాసార్లు కలుసుకున్నారు. ఈ క్రమంలో బాలిక విఘ్నేష్ను పెళ్లి చేసుకోవాలని కోరింది. దీంతో 20 రోజుల క్రితం విఘ్నేష్ మియాపూర్ వెళ్లి బాలికను ఉప్పుగూడకు తీసుకువెళ్లాడు. బాలికను తన స్నేహితులు సాకేత కళ్యాణిలకు పరిచయం చేశాడు. వారితోనే కొద్ది కాలం ఉండాలని, అన్ని సెట్ చేస్తానని భరోసా ఇచ్చాడు. 2 రోజుల్లోనే నలుగురు కలిసి కంచన్బాగ్లోని మరో ఇంటికి షిఫ్ట్ అయ్యారు. ఇదంతా జరుగుతున్న సమయంలో బాలిక తల్లిదండ్రులతో టచ్లోనే ఉంది. తాను క్షేమంగా ఉన్నానని, ఎవరూ వెతకొద్దని వారితో చెప్పింది. బిడ్డ ఇష్టప్రకారమే పోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ క్రమంలో 10 రోజుల పాటు విఘ్నేష్తో బాలిక సహజీవనం చేసింది. ఇంతలోనే ఆమె వేరే యువకులతో ఫోన్లో మాట్లాడుతుందని విఘ్నేష్కు అనుమానం వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. పెళ్లి చేసుకోవాలంటూ విఘ్నేష్ను బాలిక నిలదీసింది. బాలికను హత్య చేయాలని విఘ్నేష్ నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని సాకేత్ కళ్యాణి దంపతులకు చెప్పాడు. పెళ్లి చేసుకొని హత్య చేస్తే ఎవరికీ అనుమానం రాదని వారు సలహా ఇచ్చారు. ఈ నెల 8న ఇద్దరు దండలు మార్చుకున్నారు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది బాలిక. త్వరలోనే వస్తానని కూడా పేర్కొంది. ఇంతలోనే బాలిక నుంచి తన కుటుంబ సభ్యులకు ఎలాంటి కాల్స్ రాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింటూ అలియాస్ విఘ్నేష్ పై అనుమానం ఉందని చెప్పారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా అసలు విషయం కక్కేశాడు విఘ్నేష్. తనతో పాటు తన ఫ్రెండ్స్ సాకేత కళ్యాణిలు కలిసి ఈ నెల 9న బాలికను హత్య చేసినట్లు అంగీకరించాడు. ముందుగా తలను గోడకేసి కొట్టి తర్వాత దిండుతో ఊపిరాడకుండా చేసి చంపి మృతదేహాన్ని తుక్కగుడలోనే నిర్మానుష్య ప్రదేశంలో పడేసినట్టుగా పేర్కొన్నారు. ఆ తర్వాత బాలిక తల్లిదండ్రులకు కాల్ చేసి మీ బిడ్డ మీ ఇంటికి బయలుదేరింది వచ్చిందా అని కాల్ చేసినట్లుగా పేర్కొన్నాడు. ఆ అనుమానంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది. దాంట్లో నిందితులైన ముగ్గురిని చింటూ అలియాస్ విఘ్నేష్, సాకేత్, కళ్యాణి అనే 3 వ్యక్తులని అరెస్ట్ చేసేసి రిమాండ్కి తరలిస్తున్నారు. అంటే ఫస్ట్ లవ్ అఫేర్ అని చెప్పేసి అమ్మాయి అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు. లవ్ అఫేర్ అని చెప్పేసి తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత అమ్మాయి పెళ్లి చేసుకోమని చెప్పేసి ఫోర్స్ చేసేసరికి ఈ విధంగా చేసిండు. విఘ్నేష్ మీద కూడా గతంలో ఒక దొంగతనం కేసులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ అతన్ని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, సాకేత్ ఫ్రెండ్ ఉన్నారు, ఉన్నా కానీ వాళ్ళకి తెలియదు ఈ విషయం. మైనర్ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, అతని మీద అనుమానం ఉందని కంప్లైంట్ చేయడం జరిగింది. దట్టు దాంట్లో కంప్లైంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు 20 రోజుల క్రితం పోయింది, రోజు మాతోటి మాట్లాడుతుంది, మాకు 8వ తారీఖు నైట్ నుంచి మాట్లాడటం లేదు, కాబట్టి దర్యాప్తు చేయండి, చింటూ మీదే అనుమానం ఉంది అని చెప్పేసి చెప్పడం లేదు. కావాలంటే మీరు తెలుసుకోండి, అబద్ధం మీరు తెలుసుకోండి, కావాలంటే వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకోండి. మాకు వచ్చింది 10వ తారీఖు, క్లియర్గా కంప్లైంట్ కాపీ కూడా ఉంది. క్లియర్గా వాళ్ళు ఏమని మెన్షన్ చేశారంటే 20 రోజుల నుంచి మాతో మాట్లాడుతుంది, అతని దగ్గర ఉన్నారని చెప్పేసి చెప్పింది. 20వ తారీఖు మాకు 8వ తారీఖు నైట్ నుంచి మాట్లాడడం లేదు, కాబట్టి అతని మీద అనుమానం ఉంది అని చెప్పేసి చెప్పడం లేదు. వాళ్ళ మధ్యలో లవ్ అఫేర్ ఉంది, లవ్ అఫేర్ తోటి తీసుకుని పోయి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది. పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారు వల్ల దీంట్లో 3
దండలు మార్చుకున్నారు వాళ్ళు. దండలు మార్చుకున్నట్టు వాళ్ళని కావాలని నటించింది అనమాట. ఇట్లా మేము పెళ్లి చేసుకుని అని చెప్పేసి మభ్యపెట్టడం కోసం, వాళ్ళ పేరెంట్స్ని నమ్మించడం కోసం ఆ విధంగా చేసి అతను చేయాలనుకున్న పథకం ప్రకారం చేసేసి. ఇన్స్టాగ్రామ్ పరిచయం ఓ నిండు ప్రాణం తీసింది. మైనర్ అని తెలిసి కూడా బాలికను ప్రేమ పేరుతో మోసం చేశాడు. సహజీవనం చేసి పెళ్లి చేసుకుంటారని నమ్మించి హతమార్చాడు విఘ్నేష్. అందుకే సోషల్ మీడియాలో కనిపించే ప్రతిదీ నమ్మకండి, జాగ్రత్త పడండి.